మీరు కాఫీ ఏం పొడి తాగుతారు? బ్రూ తాగుతారా? అయితే నేను కూడా బ్రూనే తాగేదాన్ని. ఈ నెస్రే ఉంది కదా, ఇది తాగితే కాఫీ తాగినంత టేస్ట్ వస్తుందండి, ఫీలింగ్ వస్తుంది. నేను కూడా ఇదే తాగుతున్నాను, బాగుంటుంది. ఇదివరకు పొద్దున్న అయితే కాఫీ అయితే పెట్టుకున్నామండి. ఇంకా దోశల పిండి ఉంటే అందులో ఇంకా పొంగనాలు వేద్దామని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి పొంగనాలు అయితే వేసాను. కానీ చట్నీ అయితే చేయలేదండి నేను. ఇది నిన్నటి వీడియోస్, శనివారం రోజుది. ఇంకా చట్నీ లేకంటే అల్లం చట్నీతో చేసేద్దాం అన్నట్టుగా పెట్టాను, కానీ కాజల్ నేను తిన్నాం కానీ లాస్ట్ అయితే తినలేదండి. పునుగులు రెడీ. మీలో ఎంతమందికి పునుగులు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. పునుగులు అంటారు, గుంత పొంగనాలు అంటారు. బాగుంటాయి టేస్టీగా. ఈరోజు టిఫిన్ అయితే గుంత పొంగనాలు వేసిన అల్లం చట్నీ కూడా చేయలేదండి. ఇంకా మీరేం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి. గుంత పొంగనాలు అంటే అందరికీ తెలిసిందే కదా, నా వీడియోలో కూడా పెట్టాను, చూడండి, ఉంటుంది. ఇంకా స్పెషల్గా అంటే ఏం లేదు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, దోశల పిండిలో వేసేసి పొంగనాలు వేసేసిన. చాలామంది చాలా రకాలుగా వేసుకుంటారు, నేనైతే దోశల పిండితోనే వేస్తాను. టేస్ట్గా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే ఇంకా అల్లం చట్నీతో అయితే కానిచ్చేసాం పొంగనాలు. ఇంకా మధ్యాహ్నంకి అయితే పప్పు వేసానండి. పప్పు చిన్న సొరకాయ ముక్క ఉంది, పప్పు సొరకాయ. ఇంకా పప్పు సొరకాయ అంటే ఒకటే కాదు, ఇంకొకటి కూడా వండాలి కదా, అందుకే ఫస్ట్ అయితే పప్పు సొరకాయ పెట్టాను. ఇంకా మనం పప్పు వండాలంటే అంతా చాలా ఈజీ అండి, ఇదివరకులా కాదు. ఇదివరకు కట్లిపోయి అయితే ముందు పప్పు ఉడకబెట్టుకోవాలి, గుండుగులో వండుకుంటూ దాకలోను. ఇప్పుడు మన కుక్కర్ వచ్చేసిన కాంచి చాలా ఈజీ అయిపోయిందండి మనకి. సరే అయితే నేను ఇంకా పప్పు సొరకాయ అయితే పెట్టేశాను. ఈరోజు ఏం చేస్తానంటే మీకు తెలంగాణ స్టైల్ బీరకాయ కర్రీ మీకు చూపిస్తానండి నేను, సరేనా? చూడండి, అంటే వాళ్ళు ఎలా వండుకుంటారు అన్నది చూపిస్తాను, ఓకేనా? చూడండి. ఎందుకు తెలంగాణ స్టైల్ అన్నానంటే, తెలంగాణలో నూనె వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, తాలింపులు అన్నీ వేసుకుంటారండి. మా సైడ్ అయితే వేసుకోరు, తాలింపులు వేసి చేస్తారు. అంటే మా సైడ్ ఫ్రై అయితేనే చేసుకుంటారు, టమాటా వేసి అయితే అలా చేయరు. అందుకే నేను తెలంగాణ స్టైల్ అని అన్నాను, అంతే. వాళ్ళు ఇక్కడ అలా వండుకుంటారని. ఇంకా తాలింపులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా బాగా వేపేసి ఇంకా దాంట్లోనే టమాటా కూడా వేస్తారండి. టమాటా బాగా వేగిన తర్వాత ఇంకా బీరకాయ కూడా వేసి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసి కొన్ని వాటర్ వేస్తారు. ఇంకా గరం మసాలా కూడా వేసుకుంటారు. ఇంకా గరం మసాలా అయితే నేనైతే వేయలేదండి, కారంలోనే ఉంటుంది కదా మనకి, అందుకే తెలంగాణ స్టైల్ అయింది. తెలంగాణలో ఎవరన్నా కానీ తాలింపులు వేస్తారండి, శనగపప్పు, మినపప్పు. తాలింపులు అంటే ఏమంటారు, ఆవాలు, జీలకర్ర వేస్తారు అన్ని కూరల్లోనూ. మన సైడ్ అయితే వేయరు, అందుకనే నేను తెలంగాణ స్టైల్ బీరకాయ కూర అని చెప్పాను. ఇంకా బాగా వేగిన తర్వాత టమాటా కూడా బాగా వేగిన తర్వాత బీరకాయ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే ఉంటుంది ఇక్కడ సైడు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ఇంక వీడియో ఫుల్ మొత్తం చూడండి, లాంగ్ వీడియో కదా, లాస్ట్ దాకా చూడండి, బాగుంటుంది, మీకు నచ్చినట్టే ఉంటుంది. ఇంకా తెలంగాణ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి తెలిసి ఈ కర్రీ కామెంట్ చేయండి. నేనైతే ఇది తెలంగాణ కర్రీ అని అంటాను, ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి, నేను తిన్నాను కాబట్టి నాకు తెలుసు. తాలింపులు మాడిపోయి అనుకున్నారు, అలాగే కావాలని మాడుస్తారండి, కొద్దిగా మాడితేనే స్మెల్ బాగుంటుందంట, అందుకే అలా మాడుస్తారు. పప్పులో కూడా అలాగనే మాడుస్తారు కొద్దిగా. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, కొన్ని వాటర్ పోసి పెట్టేసిన, రెడీ అయిపోయింది తెలంగాణ బీరకాయ కర్రీ. చూడండి ఇలా ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, బాగుంటుంది. ఇంకా